దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గుడు తన దుర్మార్గం చేత మరణం పొందితే దేవుడికి ఎంత మాత్రం కూడా సంతోషం లేదట. ఆయన జీవము తోడు ఆయన ఒట్టేసి మరి, అంటే ఆ విధంగా చెప్తున్న మాట ఏంటంటే, దుర్మార్గుడు దుర్మార్గతతో చనిపోతే ఆయనకి ఎంత మాత్రమూ సంతోషం లేదు, కానీ దుర్మార్గత నుండి మరలి రక్షణలోకి వస్తే ఆయనకి మనసు తిప్పుకుంటేనే ఆయనకి సంతోషము. కాబట్టి మనలో ఉన్నటువంటి పాపదోషములు, దుర్మార్గతలు ఏవైనా ఉంటే, ఇతరుల పట్ల మనం ఈర్ష్య కలిగారు. మొదటి దినాన భస్మ బుధవారం నాడు అయ్యగారు చెప్పారు కదా, పిలుపునిచ్చారు. ప్రతిసారి మరి ప్రతి దైవజనుడు కూడా మరి 40 దినాల ఉపవాసం గురించి మనకి చెప్తూ, తెలియజేస్తూ, వివరణ ఇస్తూ మనకు ఒక హెచ్చరిక ఇస్తారు. ఈసారి ఎంతమంది గ్రహించారో లేదో నాకైతే తెలియదు, కానీ అయ్యగారు ఒక చక్కని మాట చెప్పారు. ఈ 40 దినాల్లో ఎవరి పట్ల మీరు ఈర్ష్యాద్వేషాలు కలిగి ఉండకండి, ఈర్ష్యాద్వేషాలు కలిగి ఉండకండి. అది ఎంత మంచిగా అనిపించింది. అటువంటి రీతిగా దాన్ని అనుసరిస్తూ ఇప్పుడు మాత్రమే కాదు, కానీ మన మరణ పర్యంతము కూడా, అంతము వచ్చే వరకు కూడా సహించేవాడు ధన్యుడు కదా. అటువంటి విధంగా మనల్ని మనము ఆయత్తపరుచుకుందాం. మనలో ఉన్నటువంటి ఈర్ష, ద్వేషాలు, శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకొని మరి నూతనంగా ప్రాచీన స్వభావం విడిచిపెట్టి, దేవుడైతే మంచి పిలుపునిచ్చాడు. మీ మునుపటి సంగతులను నేను అసలు కూడా ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని ఎప్పుడో కూడా విడిచిపెట్టేస్తాను అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకొక చోట చెప్తారు ఆయన, నా వీపు తట్టుకు వాటిని పారవేయుచున్నాను, నా వెనుక తట్టుకు వాటిని మీ పాపములను పారవేయుచున్నానని మరి వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇదే విధంగా 4వదిగా దేవుడు క్షమిస్తాడు, కానీ మళ్ళీ మనము తిరిగి పాపంలోకి వెళ్ళవద్దు. మనం పాపము నుంచి బయటికి రావడం దేవునికి సంతోషకరం, కానీ తిరిగి పాపంలోకి వెళ్ళడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టమైన పని కాదు. ప్రియులారా, దేవుని వేడుకుందాం, మనందరం కూడా వేడుకుందాం. మరి మనలో ఎటువంటి బలహీనతలు ఉన్నాయో, మనలో ఉన్నటువంటి ఎటువంటి పాపభూమిలో మనమైతే చిక్కుకొని ఉన్నామో వాటన్నిటి గురించి కూడా ఈ 40 దినాలు ఉపవాస దినాల్లో ప్రార్థనలు చేసుకుందాం. ప్రార్థనలకు రాలేని వాళ్ళు ప్రార్థన విజ్ఞాపనలు, మరి మందిరంలో ప్రార్థనలకు ప్రతిదినము ప్రార్థనలకు వస్తున్నారు. వారు ఉపవాసం ప్రతిష్ఠించుకొని వ్రతదినం ఏర్పాటు చేసుకొని ప్రతిదినం కూడా మందిరంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. అట్టి ప్రార్థనలో ప్రతిదినం మనం పాల్గొనలేకపోయినా కూడా మన విజ్ఞాపనలు తెలియజేస్తూ నిత్యం కూడా మనము దేవునితో అనుసంధానం కలిగిన వారమై ఉండాలని మరి దేవుని నామంలో మీ అందరినీ వేడుకుంటున్నాను. మరి అదేవిధంగా ఒక మంచి పాట పాడుకుంటాం కదా, గుర్తొస్తుంది. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము, యేసయ్యే తన రక్తంతో నీ పాపం కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము, యేసయ్యే తన రక్తంతో నీ పాపం కడుగును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఆ విధంగా మనందరం కూడా మన బ్రతుకులను మార్చుకుందాం. పాపం నుంచి విడిపించబడి రక్షణలో నడుస్తూ ఆయన సన్నిధిలో తిరిగి ఒకానొక దినం వస్తుంది. ఎత్తబడే గుంపులో మన సంఘం, మనందరం కూడా ఆ ఎత్తబడిన సంఘంలో
మనందరం నిలిచి ఉండాలని ఆయన కృపని వేడుకుందాం. చివరిగా ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. అంటే